హ్యాపీ ఉగాది. గుడ్ జాబ్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుది ఉగాది వ్లాగ్. యాజ్ యూజువల్ ఎన్ఆర్ఐస్కి ఇండియన్ ఫెస్టివల్స్కి హాలిడేస్ ఉండవు కాబట్టి సో మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు. మా పాపని డే కేర్లో అలా డ్రాప్ చేసి వచ్చి నేను ఈరోజు పులిహోర చేస్తున్నాను, చింతపండు పులిహోర చేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని బొబ్బట్లు కూడా చేద్దామని ప్లాన్ చేశాను. సో వెనక బొబ్బట్లు పిండి పెట్టాను అండ్ ఇక్కడ జస్ట్ పులిహోర మిక్సింగ్ అయిపోయింది. ఓ యా, పులిహోర ఇలా వచ్చింది అండ్ చాలా బాగా స్మెల్ అయితే చాలా బాగుంది. సో మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయిపోయి మా పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టి అండ్ అలాగే బాక్స్ పెట్టేసి డే కేర్లో డ్రాప్ చేశాక వచ్చి పిండి వంటలు స్టార్ట్ చేశాను. పిండి వంటలు ఇన్ ద సెన్స్ ఓన్లీ రెండే, పులిహోర అండ్ బొబ్బట్లు చేస్తున్నాను. ఈ ఉగాదికి మీరేం పిండి వంటలు చేశారు ఆర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉగాది పచ్చడి మాత్రం ఈవినింగ్ వాళ్ళిద్దరు వచ్చాక చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో వాళ్ళు వచ్చేసరికి నేను జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేస్తే వచ్చాక అందరం కలిసి ఉగాది పచ్చడి చేస్తాం. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ ఫర్ మీ అండ్ మై బేబీ వేసుకోవడానికి. సో ఇలా రెడీ అయ్యాం ఇద్దరం. మా అమ్మాయి మంచిగా ఇమిటేట్ చేస్తుంది. మనం ఏం చేస్తే అది చేస్తుంది, ఏం చెప్తే అది రిపీట్ చేస్తుంది. కిడ్స్ని కూడా అసలు వాళ్ళు ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట. మంచి ఇమిటేషన్ స్టేజ్లో ఉంది ఇప్పుడు. మెయిన్గా యూఎస్లో ఇండియన్ ఫెస్టివల్స్కి హాలిడేస్ ఉండవు కాబట్టి మార్నింగ్ లేచి ఎవరి వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ ఎంత కుదిరితే అంత సెలబ్రేట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మార్నింగ్ లేచి పూజ చేసి అన్ని వంటలు చేసి హెక్టిక్గా చేసుకోవడం కన్నా ఆ డే ఇట్స్ కైండ్ ఆఫ్ బర్డెన్ కదా మన మీద. అంత బర్డెన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడికి తగ్గట్టుగా కొంచెం సెగ్రిగేట్ చేసుకొని ఇక్కడ వర్క్ అయిపోయాక ఈవినింగ్ కొంచెం రిలాక్స్డ్గా ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు సెలబ్రేట్ చేసుకుంటే బెస్ట్. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా వేరే కంట్రీస్లో ఉంటే లైక్ మాలా యూఎస్లో కానీ ఆర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఎనీ అదర్ కంట్రీ దాన్ ఇండియా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా బాగా చేసుకుంటారు. ఎందుకంటే ఇండియాలో ఫెస్టివల్స్ అనేది ఒక వైబ్, ఆ వైబ్ ఎక్కడా రాదు. సో డెఫినెట్లీ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఇండియన్ రిచువల్స్ అన్నవి మర్చిపోకుండా కిడ్స్కి కూడా అలవాటు అవ్వాలి కాబట్టి డెఫినెట్గా ఇండియన్ ఫెస్టివల్స్ చేసుకోవాలి. కిడ్స్ కి కూడా అదే అలవాటు అవుతుంది. చెప్పట్లేదే నువ్వు, ఎందుకు చెప్పట్లేదు చెప్పుకొని. హ్యాపీ హ్యాపీ టు యు, హ్యాపీ ఉగాది. నేను వంటలన్నీ ఎన్ని అవర్స్ చేశాను ఈ ఉగాది పచ్చడి చేయడానికి అంటే అన్నీ ఆల్రెడీ పెట్టేశాను. ఉగాది పచ్చడి కలపడానికి అంత టైం పట్టింది. ఎందుకంటే మా అమ్మాయి వచ్చి అవి లాగి ఇవి లాగి ఆ మైక్ తీసేసి ఆ నోట్లో పెట్టేసుకొని ఆ మైక్లో మాట్లాడింది ఏది రాలేదు, మొత్తం బుజ్ అనే సౌండ్ తప్ప. సో గోళగోళ చేసేసింది. సో దానివల్ల ఈ ఉగాది పచ్చడి మేము 2 అవర్స్లో చేసాం. చాలా ఫాస్ట్గా చేసాం కదా. ఉగాది పచ్చడి మా అమ్మాయితో చేయిద్దామని చాలా ట్రై చేశాను, ఇంకా కుదరక ఫైనల్లీ నేనే చేసేసాను ఇక. సో ఆమె మామిడికాయ ముక్కలు తినడము, బెల్లం తినడము, లేకపోతే అవి లాగడం ఇవి లాగడం వీటితోనే అయిపోయింది. సో ఇంకా కుదరట్లేదులే అనేసి నేనే కలిపేశాను మామిడికాయ పచ్చడి, ఉగాది పచ్చడి కూడా. అలా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను చేద్దామని, కుదరలేదు అస్సలు. అవి వేయడానికి సపోర్ట్ చేయలేదు. సో ఇంకా నేనే ఉగాది పచ్చడి చేశాను. కానీ తను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసింది. మామిడికాయ ముక్కలు తీయడము, తినడము, లేకపోతే నేను ఏమేమి వేస్తున్నాను అన్నీ చెప్తుంది. మామిడికాయ ముక్కలు వేస్తున్నాను, బెల్లం వేస్తున్నాను, చింతపండు రసంని జ్యూస్ వేసానని చెప్తుంది. సో అన్ని ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేసింది. బట్ తను చేయలేదు, నేను చేసేసాను. సో ఎనీవే మేమిద్దరం ఎంజాయ్ చేసాము.
ఇది స్మైరా సెకండ్ ఉగాది. ఫస్ట్ ఉగాదికి తనకు అంతా తెలియదు అండ్ మోర్ ఓవర్ అంత ఏం సెలబ్రేట్ కూడా చేయలేదు. కానీ తను ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేసింది. తను కైండ్ ఆఫ్ వియర్డ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. సో ఆ క్లిప్ ఉంటే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. అండ్ ఇప్పుడు తనైతే బాగా ఎంజాయ్ చేసింది ఇయర్. అన్ని సో వేప పువ్వు లాగింది, అన్ని తెచ్చినవన్నీ ఐటమ్స్ అన్ని అక్కడ పెడితే ప్రతి ఒక్కటి తీసి తిని దాన్ని టేస్ట్ చేయడానికి ట్రై చేసింది. సో ఫైనల్ గా తనకి మామిడికాయ ముక్కలు అండ్ జాగరి బాగా నచ్చాయి. సో ఉప్పు కూడా తినింది, ఉప్పు కూడా తిని అనింది. సో అన్ని అయితే టేస్ట్ చేసింది, సపరేట్ గా చేసింది. తర్వాత ఉగాది పచ్చడి కూడా తను తిని నచ్చి ఓన్లీ మామిడికాయ ముక్కలే అడిగిన తర్వాత అలా మా ఉగాది పండగ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈ ఈవినింగ్ ఏదైతే టైం తింతో మా అమ్మాయితో టైం స్పెండ్ చేశానో అది వెరీ స్పెషల్. ఎందుకంటే తను ఆ ప్రాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. నేను కూడా జస్ట్ ఆ ప్రాసెస్ తను ఎంజాయ్ చేయాలని అన్ని ముందే తీసిపెట్టి తనకి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చేశాను. సో అలా ఫైనలీ మా ఉగాది పచ్చడి రెడీ అయింది. దిస్ ఈజ్ అవర్ ఉగాది పచ్చడి. సో నేను ఉగాది పచ్చడి అండ్ పులిహోర అలాగే బొబ్బట్లు చేశాను ఈరోజు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.